మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము మొదటి నుంచి 8 వచనాల నుంచి నేను చరిత్రని జ్ఞాపకించని ఆశపడుతూ ఉంటున్నాను. మూల వచనంగా 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఈ అధ్యాయం మొత్తం ఉంటుంది. అందులో నుంచి ఒక 18వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను రక్షించెను. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యంను మన వినికిడిలో దీవించును గాక. ఈ పరిశుద్ధ లేఖన భాగంలో దావీదు గురించి వ్రాయబడి మనం చూస్తుంటున్నాం. దావీదు రాజుగా కాకముందు ఆయన ఎలాంటి చరిత్ర కలిగి ఉన్నాడు, రాజు అయిన తర్వాత ఎలాంటి చరిత్ర కలిగి ఉన్నాడు అనే విషయాలు కూడా లేఖన భాగంలో వ్రాయబడి ఉంటున్న మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా దావీదు కోల్పోయిన దాన్ని ఏ విధంగా తిరిగి సంపాదించుకున్నాడో ఈ లేఖన భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజు మన అంశం ఏంటి అంటే, కోల్పోయినది తిరిగి ఎలా పొందుకోగలము, కోల్పోయినది తిరిగి మనము ఏ విధంగా పొందుకోగలము అనే విషయాలు మనం క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా దావీదు మహారాజు కోల్పోయిన విషయాలు ఏంటివి, ఆ కోల్పోయిన తర్వాత ఆయన ఏం చేసిండు, ఏ విధంగా పొందుకున్నాడు అనే విషయాల్లో మనం ధ్యానం చేసుకుని పోతూ ఉంటున్నాం. ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది దావీదు మహారాజు అనే విషయాలు కూడా దావీదు రాజు కాలేదు, దావీదు ఎందుకు కోల్పోవాల్సి వచ్చింది, మళ్ళా ఏ విధంగా పొందుకున్నాడు అనే విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ చరిత్ర మొదటి సమయంలో 29-30 అధ్యాయాల్లో ఈ చరిత్ర మనకు కనిపిస్తూ ఉంటుంది. మొట్టమొదటి విషయంగా దావీదు ఓపిక నశించి స్వంత నిర్ణయం తీసుకున్నాడు. మొట్టమొదటి పాయింట్ అంటే, ఎందుకు దావీదు ఇక్కడ లేఖన భావనలో చూస్తుంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా అన్నమాట మనం చూస్తుంటున్నాం. పైకి 4వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోనంత బిగ్గరగా ఏడ్చిరి. ఇజ్రాయేలీయురాలైన అహీనోయము, కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనిపోగా చూచి అప్పుడు దావీదు మిక్కిలి దుఃఖపడెను అన్నమాట మనం చూస్తుంటున్నాం. ఇక్కడ దావీదుకు కలిగినటువంటి నష్టం గురించి ఇక్కడ రాయబడి, ఎందుకు ఆ నష్టం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చింది, ఆ సమస్య వచ్చింది అంటే, దావీదు ఓపిక నశించి సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఓపిక ఏ విధంగా నశించింది అంటే, సౌలు రాజు దావీదును బట్టి ప్రజలందరూ కూడా సౌలు రాజుకు ఘనపరుస్తూ ఉంటున్నారు వేలల్లో, దావీదు మహారాజుకు 10 వేలల్లో ఘనంగా దావీదు మహారాజును పొడుగుతూ ఉంటున్నారు ప్రజలందరూ కూడా. అలాంటి పరిస్థితులలో సౌలు రాజుకు దావీదు మీద చాలా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు దావీదు ఎంతో తప్పించుకునేటటువంటి పరిస్థితులు ఎన్నో విధాలుగా తప్పించుకుంటాడు. రహస్య ప్లేసాలకు వెళ్ళిపోయి ఉంటాడు, చాలా చాలా రకరకాలుగా బాధపడుతూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఒకసారి ఏం జరుగుతుందంటే, దావీదు సౌలు రాజును చంపడానికి అవకాశం దొరుకుతుంది. అప్పుడు సైనికు తన తోటి దగ్గర ఉన్నట్టు దాసుడు, అయ్యా ఇప్పుడు నీకు అవకాశం ఉంది కదా, సౌలు ఇప్పుడు ఒంటరిగా ఉన్నాడు, నువ్వు చంపేయచ్చు అన్నప్పుడు అతను ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, అతను దేవుని చేత ఎన్నుకొనబడిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, నా ఏలిన వాడు, నేను నా హస్తములతో నేను తాకను, ఆయన చంపనని ఒక మంచి మాట పలికి ఉంటాడు దావీదు. అలాంటి గొప్ప దావీదు అట్లా 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 తప్పించుకొని ఆయనను చంపకుండా విడిచిపోయిన తర్వాత కూడా సౌలు రాజు మళ్ళీ ఏం చేసిందంటే, శతవిధాలుగా దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అలాంటి పరిస్థితుల్లో ఈ దావీదుకు
సౌలు రాజుకు సేవకునితో ఉన్నటువంటి దావీదు అకీషు రాజు దగ్గరికి వెళ్తాడు. అకీషు రాజు ఫిలిస్తీయ రాజు, శత్రు రాజు. ఇంతకు ముందు గొల్యాతో యుద్ధం చేసినప్పుడు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంత అనే మాట పలికినటువంటి ఆ దావీదు ఇప్పుడు శత్రు రాజు అయినటువంటి అకీషు దగ్గరికి వెళ్ళి ఉంటాడు. ఇక్కడ సౌలు రాజు పెట్టేటటువంటి బాధలు, హింసలు, ఆ కష్టాలు అని చెప్పడానికి చేస్తున్నటువంటి ఆ ప్రయత్నము అంతా కూడా దావీదుకు ఓపిక నశించేటట్లుగా చేసింది. అప్పుడు ఏం చేశాడంటే అకేషు రాజు దగ్గరికి వెళ్తాడు. అకేషు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతో కొంతకాలం ఉంటాడు. అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ అకీషు రాజు ఇజ్రాయెల్ మీదకి అమాలేకీయులు ఇజ్రాయెల్ మీదకి యుద్ధానికి ప్రకటిస్తారు. అప్పుడు ఈ దావీదు అన్న దాసులు ఏం చేస్తారు, ఇప్పుడు మనము ఈ అకీషు రాజు వెంబడి పోయి సౌలు రాజు కూడా మనం చంపవచ్చు అనే ప్లాన్ లో దావీదుతో సహా ప్లాన్ లో ఉంటారు. అప్పుడు ఈ అకీషు రాజు ఉన్నటువంటి సర్దార్లలో, ఆ యొక్క రాజుల ప్రధానులలో ఈ అకీష్ రాజు వెంబడి దావీదు అతని సాయాన్ని అతను ఎన్నుకున్నారు అందరు పోతూ ఉంటే ఈ సర్దార్లు కొందరు ఏం చేస్తారంటే అతను సౌలు రాజు ఉన్నటువంటి సేవకుడు ఇంతకు ముందు అతన్ని యుద్ధం తీసుకొని వస్తున్నావు ఏంటి అని అడుగుతారు. అడుగుతున్నప్పుడు అప్పుడు అకీష్ రాజు అంటాడు, దావీదులో నేను ఏ మోసం చూడలేదు, ఎంతో నమ్మకమైనటువంటి వ్యక్తి, ఎంతో మంచివాడు, అతని లోపల ఏం తప్పు లేదు అని అకీష్ రాజు చెప్తాడు. అతని గురించి దావీదు గురించి సాక్ష్యం చెప్తాడు. అయినప్పటికీ కూడా ఒకవేళ మనం యుద్ధానికి వెళ్ళినప్పుడు మనం వెంబడే వచ్చి వాళ్ళ పక్షమున ఆయన మళ్ళా మనసు మార్చుకొని లేకుంటే వాళ్ళ పక్షంలో ఒక ప్లాన్ మీద వస్తున్నాడేమో, మనల్ని కూడా తిరగబడి మనల్ని చంపేస్తాడేమో అనేటటువంటి ఆ విధంగా మాట్లాడినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంటే ఆకీషు రాజు దావీదు దగ్గరకు వచ్చి దావీదు, నువ్వు మా ఎంబడి యుద్ధానికి ఏం రాకూడదు, మా సర్దారులో కొందరు ఒప్పుకోవడం లేదు అని జ్ఞాపకం చేస్తాడు అకీష్ రాజు. వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రధాన సర్దార్లు ఏం చేస్తారంటే ఇంతకు ముందు సౌలు రాజుకు వేలల్లో దావీదుకు 10,000ల్లో గనపరిచినట్లు నీకు తెలుసు కదా, అలాంటి వ్యక్తిని ఈ యుద్ధానికి ఏ విధంగా తీసుకొని వస్తా అని చెప్పినప్పుడు దావీదు మా రాజు కాదు దావీదు ఏమంటాడంటే మొదటి సమూయేలు 29వ అధ్యాయము 5వ వచనంలో దావీదు, నేనేమి చేసి తిని నా ఏలినవాడవు రాజా, నీ శత్రువుతో యుద్ధము చేయుటకై నేను రాకున్నట్లు నీ యుద్ధకు వచ్చిన దినం నుండి నేటి వరకు నీ దాసున యందు తప్పేమీ కనబడినని అకీషును అడిగాను అన్నమాట మనం చూస్తుంటున్నాం. ఇంతకు ముందేమో సున్నతి లేనటువంటి ఆ ఫిలిస్తీయుడు ఎంత అనే మాట మాట్లాడినటువంటి ఆ దావీదు ఇప్పుడు అకీష్ రాజు అనగా ఐగుప్తు రాజు శత్రు రాజుతో కలిసి శత్రు దగ్గరికి వెళ్ళి అతన్ని కాలు పట్టుకున్నట్టుగా బ్రతిమలాడుతూ ఉంటున్నాడు. నేను నా ఏలినవాడా, ఇంతకుముందేమో సౌలు రాజు నా ఏలినవాడు అన్నాడు, ఇప్పుడు ఈ అకీష్ రాజును నా ఏలినవాడా అంటే ఫిలిస్తీయ రాజును నా ఏలినవాడా అని సంబోధిస్తున్నట్లుగా నేనేం చేశాను అని బ్రతిమలాడుకుంటున్నాడు. దీన్ని బట్టి మనం గమనిస్తుంటే దావీదుకు ఇంతకు ముందున్నంత ఓపిక ఇప్పుడు లేకుండా అయిపోయింది. శత్రురాజు దగ్గర చేరినాడు, సౌలు రాజు విడిచిపెట్టి శత్రురాజు దగ్గర చేరినాడు. అంతకుముందు సౌలు రాజు చెప్పడానికి అవకాశం దొరికినప్పటికీ నా ఏలినవాడు కాబట్టి, నా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినాడు కాబట్టి నేను అతను చంపన్నాడు వ్యక్తి ఇప్పుడు శత్రురాజుతో కలిసి సౌలు రాజు చంపడానికి యుద్ధమునకు వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. దీన్ని బట్టి దావీదులో ఓపిక నశించి శత్రురాజు దగ్గరికి వెళ్ళినాడు. ఇక్కడ జరిగింది ఏమిటంటే దావీదు ఆ విధంగా చేసిన దానికి జరిగిందంటే అకీష్ రాజు దావీదు విడిచిపెట్టి అతని దగ్గర ఉన్నటువంటి వాళ్ళని విడిచిపెట్టి యుద్ధానికి వెళ్తారు. అప్పుడు జరిగింది ఏంటంటే మనం ఇంత ముందు మనం చదివాం కదా, 4వ వచనంలో నుంచి 6వ వచనం వరకు చూస్తే ఇక్కడ 6వ వచనంలో దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ
కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ నీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదమని రండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవా యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకున్నాడు. ఇప్పుడు దావీదు పరిస్థితి ఎట్లయిపోయింది అంటే, అమాలేకులు వచ్చి వారి మీద పడి మొత్తము వారి భార్యలను, వారికి ఉన్నటువంటి సమస్తమును తీసుకొని వెళ్ళినట్లుగా మనము చూస్తుంటున్నాం. ఇప్పుడు దావీదు వెంబడొచ్చిన వాళ్ళు కూడా ఏమైపోయింది, దావీదును బట్టి అక్కడ ఉన్న ప్రజలందరూ బట్టి ఏం చేస్తున్నారంటే, రాళ్ళు రువ్వి దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు దేవుడు ఎట్లా చేసిండు చూడండి. ఇక్కడ అకీషు రాజు సహాయం లేకుండా అయిపోయింది. అదే విధంగా సౌలు రాజు సహాయం లేకుండా అయిపోయింది. తన వెంబడొచ్చినటువంటి తన మనుషులు, తన దాసులు లేకుంటే తన సైన్యం అనుకుందాం, వీళ్ళు ఎవ్వరు సహాయం లేకుండా అయిపోయి రాళ్ళు రువ్వి చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఇప్పుడు దావీదుకు ఒకటే మార్గం ఏందంటే, దేవుని వైపు చూడడం. తన యొక్క ఓపిక నశించిపోవడం, సొంత నిర్ణయం తీసుకున్నందువలన, శత్రురాజు దగ్గరికి చేరినందువలన దేవుడు దావీదును మహాభయంకరంగా ఇక్కడ శిక్షించినాడు. ఎవ్వరు కూడా తనకు సహాయం చేసేవారు లేకుండా దేవుడు చేసినాడు. అప్పుడు ఏం చేసిండు దావీదు అంటే, చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. ఇక్కడ పిమ్మట దావీదు ఇక్కడ 8వ వచనంలో చూస్తే, అక్కడ నేను ఆ దండును తరిమిన యెడల దానిని కలిసికొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా, యెహోవా తరుము, నిశ్చయంగా నీవు వారిని కలుసుకొని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. హల్లెలూయా. ఇక్కడ దావీదు తన తప్పు తెలుసుకున్నాడు. తన పొరపాటు తెలుసుకున్నాడు. ఇంతకు ముందేమో అకీషు రాజును బ్రతిమలాడుచున్నాడు. అయ్యా, నేనేం తప్పు చేసినా, మొదటి సమూయేలు 29 వచనంలో, నేనేమి చేసి తిని నా ఏలినవాడవగు రాజా, నీ శత్రు నీ శత్రులతో యుద్ధము చేయుటకై నేను రాకున్నట్లు నీ యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ దాసుని నాయందు తప్పేమీ కనబడనని అకీషుని అడిగాను. అయ్యా, నేనేం చేశానని శత్రురాజును బ్రతిమలాడుకో. అలాంటి పరిస్థితులు దావీదు ఏం చేసిండంటే, ఆ దేవుడు ఏం చేసినాడు, దావీదుకు ఎవ్వరి సహాయం లేకుండా చేశాడు. బాగా ఏడ్చేటటువంటి, ఏడవడానికి కూడా శక్తి సరిపోవడం లేదు. వెక్కి వెక్కి ఏడుస్తుంటున్నాడు. చాలా చాలా బాధపడుతూ ఉంటున్నాడు. తనకున్నటువంటి సమస్తం అంతా కూడా కోల్పోయినట్లుగా మనం చూస్తుంటున్నాం. అలాంటి పరిస్థితులలో దావీదు మరలా దేవుని దగ్గర విచారణ చేసినాడు. విచారణ చేసిన తర్వాత దేవుడు ఏం చెప్పిండు, తరుము వాళ్ళను, నేను నీకు వాళ్ళని చేతికి అప్పగిస్తాను, వారినందరూ కూడా దక్కించుకొందు అని దేవుడు దావీదుకు ధైర్యం చెప్తాడు. అప్పుడు 18వ వచనం మనం చూస్తే, ఇక్కడ 18వ వచనంలో, ఈలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దానినంతటిని తిరిగి తెచ్చుకొనెను, మరియు అతడు తన 2 భార్యలను కూడా రక్షించుకొనెను. హల్లెలూయా. దావీదు సమస్తము కోల్పోయినాడు. తిరిగి దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు తాను కోల్పోయినదంతా కూడా తిరిగి సంపాదించుకున్నట్లుగా మనం దేనికి లేక మనం చూస్తుంటున్నాం. మనం కూడా కోల్పోయినది తిరిగి మనం పొందుకోవాలి అంటే, మన లోపల ఉండేటటువంటి బలహీనతలు ఏంటివో మనం తెలుసుకొని, వాటి విషయంలో దేవుని దగ్గర పశ్చాత్తాపడి మారు మనసు పొంది మనం సంపూర్ణంగా దావీదు మాదిరిగా దేవునిపై ఆధారపడి మనము జీవిస్తే, దేవుడు మనము కోల్పోయేదంతా కూడా తిరిగి మనకు ప్రసాదించే దేవుడు మనకున్నాడు. మనం మనుషులము. ఒకవేళ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు నుంచి మహిమను పొందలేకపోవచ్చు దేవుని వాక్యం చెప్తుంది. మన లోపల ఏమైనా చిన్న చిన్న బలహీనతలు ఉంటే వాటిని సరి చేసుకొని దావీదు మాదిరిగా దేవునిపై సంపూర్ణంగా మనం ఆధారపడి తిరిగి మన పాపములు ఒప్పుకొని, మన పొరపాట్లు ఒప్పుకొని, తప్పిదములు ఒప్పుకొని, దేవా నన్ను క్షమించిన ఆయన, నన్ను కనికరించి ప్రభాని కన్నీళ్లు విడుచుకుంటూ మనలో ఉన్న బలహీనతలు దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు తిరిగి మనకు విజయాన్ని ప్రసాదిస్తాడు. తిరిగి మనకు సంతోషాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు.
ఇంకా దావీదు చరిత్ర అప్పటి నుంచి నిజంగా దావీదు గొప్పగా దీవించబడతాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు గొప్పగా పొందుకుంటాం మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఒకవేళ నా జీవితంలో ఒకవేళ మన జీవితంలో నిజంగా దేవునికి ఏదైనా ఇష్టం ఉన్నట్టయితే మనం దానిని తీసివేసుకొని మారు మనసు పొంది పశ్చాత్తపడి తిరిగి దేవుని పైన ఆధారపడి దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుని దగ్గర ఆలోచన చేస్తే, మన పాపాలు ఒప్పుకొని దేవుని అడిగితే, మనలో ఉన్న బలహీనతను దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు తిరిగి మనం క్షమించి మన జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. దావీదు దావీదు యొక్క జీవితంలో సొంత నిర్ణయం తీసుకున్నాడు. ఓపిక నశించి సొంత నిర్ణయం తీసుకున్నాం. మనం కూడా ఒకవేళ ఎప్పుడైనా సొంత నిర్ణయాలు మనం తీసుకుంటున్నామేమో, దేవుని దగ్గర ఆలోచన చేయకుండా, దేవుని దగ్గర ప్రార్థించకుండా సొంత నిర్ణయాలు మనం తీసుకుంటున్నామేమో, ఒకసారి మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. సొంత నిర్ణయాలు తీసుకుని మనం ఉన్నట్టయితే, దేవుని దగ్గర విచారణ చేయకుండా, దేవుని దగ్గర ఆలోచన చేయకుండా మన సొంత నిర్ణయాలు తీసుకున్నట్టయితే, దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. దేవా, నన్ను క్షమించిన ఇప్పటి నుంచి ప్రభా, నేను సొంత నిర్ణయాలు తీసుకొనకుండా నీ దగ్గర ఆలోచన చేసి నేను ముందు కొనసాగడానికి ప్రభా నాకు సహాయం చేయని మనం దేవుని అర్థం. రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నైతే, దావీదు కోల్పోవడానికి రెండవ కారణం ఏంటి అంటే, ఆ మంచి పని చేయాల్సిన పద్ధతిలో చేయలేదు. మంచి పని చేశాడు కానీ చేయాల్సిన పద్ధతి చేయలేదు. మంచి పని అంటే ఇది మొదటి దినవృత్తాంతంలో 13, 14, 15 అధ్యాయాల్లో వ్రాయబడి ఉంటుంది. నిబంధన మందసం విషయంలో యెరూషలేం సెంటర్ లో పెట్టాలని దావీదు యొక్క ఆలోచన. అది మంచి ఆలోచన, అది మంచి పని, మంచి ఉద్దేశం. కానీ అది కహాతీయుల ద్వారా అది తీసుకురావాల్సినటువంటి ఆ యొక్క నిబంధనలు వేరే వ్యక్తుల ద్వారా తీసుకురావడానికి ప్రయత్నం చేసినాడు. యూదుడయండి యూదులకు వ్యతిరేకంగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి దావీదు. అలాంటి పరిస్థితుల్లో మొదటి దినవృత్తాంతంలో 13, 3, 4 వచనంలో అక్కడ రాయబడి, అదేవిధంగా 11 వచనంలో యెహోవా ఉజ్జాను వినాశనము చేయుట చూచి వ్యాఖ్యలపడెను అన్న మాట మనం చూస్తున్నాం. దావీదు ఆ ఉజ్జాన్ వ్యక్తి ఏం చేస్తాడంటే, ఆ నిబంధన మందసం కొంచెం రోడ్డు అటు ఇటు ఉన్నందుకు అది కొంచెం ఇట్లా చిందబడడానికి ఇట్లా దాన్ని ఇట్లా పట్టుకుంటాడు. అప్పుడు అక్కడికక్కడనే యెహోవా దేవుడు ఉజ్జాను వినాశనం చేసినట్లుగా మొదటి దినవృత్తాంతములు 13, 3, 4 వచనంలో రాయబడిన చూస్తున్నాం. అక్కడ వ్యాఖ్యల పడను, ఏడ్చను, ఒక టెన్షన్, సడన్ గా ఇట్లా ఒక రకమైనటువంటి భయం. వ్యాఖ్యలు అనగా భయము ప్లస్ కోపము రెండు ఉచ్చుట ద్వారా దాని వ్యాఖ్యలం అంటారు. అంత టెన్షన్, అంత భయము, అదేవిధంగా కోపం ఆయన లోపల దావీదులో వచ్చినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ దావీదు మంచి పని చేయాలని తలంచినాడు, కానీ ఆ మంచి పనిని చేయాల్సిన పద్ధతిలో చేయలేకపోతున్నారు. చాలా మంది మనం కూడా మంచి పనులు కొన్నిసార్లు ఆలోచన చేస్తుంటాం, కానీ ఆ చేస్తున్న ఆలోచన మనకు మంచిగానే అనిపిస్తుంటుంది. అదే నేను దేవుని పని చేస్తున్నాను, మంచిగా చేస్తున్నాను నాకు అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు మన సొంత ఆలోచన బట్టి, సొంత నిర్ణయం బట్టి చేయాల్సినటువంటి ఆ మంచి పనిని కరెక్ట్ పద్ధతిలో మనము చేయలేకపోతూ ఉంటున్నాం. కాబట్టి అలాంటి స్థితిలో చేసినందుకు, ఆ నిబంధన మందసం విధంగా చేసినందుకు ఒక వ్యక్తి చనిపోవాల్సి వచ్చింది. ఇక్కడ దావీదు చేసినటువంటి ఆ యొక్క సొంత నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇక్కడ ఏం జరిగింది, అక్కడ అమాలేకులు వచ్చి వారందరికీ, ఇజ్రాయేలందరికీ కూడా ఏం చేశారంటే వారి యొక్క భార్యలను తీసుకొని వెళ్ళిపోయారు, సమస్తం తీసుకొని వెళ్ళిపోయారు. మొదటి భాగంలో మనం చూస్తే, రెండో భాగంలో చూస్తే దావీదు చేసిన దానికి ఆయన ఒక వ్యక్తి చనిపోవాల్సి వచ్చింది. ఉజ్జాను అనే వ్యక్తి చనిపోవాల్సి వచ్చింది దావీదు తీసుకున్న నిర్ణయం వలన. ఒకవేళ నేను తీసుకునే నిర్ణయాలు లేకుంటే నేను తీసుకుని చేసిన ఆలోచనలు ఒక వ్యక్తి నష్టపోతున్నాడేమో, ఒక వ్యక్తికి ఏమైనా అన్యాయం జరుగుతుందేమో మన జీవితాన్ని బట్టి, మన యొక్క ప్రవర్తన బట్టి మనం దాన్ని సరి చేసుకోవాలి. ఎప్పుడైతే మనం సరి చేసుకుంటామో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దావీదు తర్వాత నెక్స్ట్ ఏం చేస్తాడంటే, చేయాల్సిన పద్ధతిలో మళ్ళా ఆ నిబంధన కోసం తీసుకొని వచ్చి పెడతాడు. అప్పుడు తిరిగి దావీదు కోల్పోయినట్టు సంతోషాన్ని, ఆనందాన్ని తిరిగి పొందుకుని మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరి ద్వారా తీసుకొని రావాలనో తర్వాత నెక్స్ట్ టైం వారి ద్వారా తీసుకొని వచ్చాడు నిబంధన మందసాన్ని. ఆ విధంగా దావీదు కోల్పోయింది తిరిగి మళ్ళీ సంపాదించడం మనం చూస్తుంటున్నాం. కాబట్టి నేను దేవుని పనులు చేస్తున్నాం, కానీ చేయాల్సిన పద్ధతిలో చేస్తున్నామో లేదో, చేయవలసిన మంచి పనులు దేవునికి ఇష్టమైన ఆలోచన విధంగా మనం చేస్తున్నామో లేదో పరిచయం చేసుకోవాలి.
మంచి పనే కానీ అది ఒకవేళ పద్ధతి తప్పు చేస్తున్నాం మేము. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఒకవేళ దేవుడు చేయాల్సిన పద్ధతిలో మనం చేయకపోతే దేవుని యొక్క ఉగ్రత మన మీద ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే దావీదు మహారాజు తిరిగి ఏ విధంగా సరిచేసుకున్నాడో దావీదు మహారాజు తిరిగి ఏ విధంగా సరిచేసుకున్నాడో మనల్ని మనం కూడా ఆ విధంగా సరిచేసుకోవాలని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేసి ఆ విధంగా సరిచేసుకున్న ద్వారా ఏం జరుగుతుందంటే మనము పోగొట్టుకున్నవన్నీ కూడా తిరిగి మనము పొందుకుంటామని దేవుని యొక్క లేఖన బలం మనం చూస్తున్నాం. తిరిగి తర్వాత దావీదు యెరూషలేములో నిబంధన మందసాన్ని పెట్టగలిగేటటువంటి శక్తిని ఆయన సంపాదించుకున్నాడు. అలాంటి ఆధిక్యతను దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మూడోదిగా మనం జ్ఞాపకం చేసుకున్నైతే దావీదు కోల్పోవడానికి కారణం ఏంటి, తిరిగి పొందుకోవడానికి కారణం ఏంటి అంటే మూడవదిగా 2 సమూయేలు 11వ అధ్యాయం 2-5 వచనంలో మనం చూస్తే అక్కడ దావీదు చేయవలసినది చేయలేదు. దావీదు చేయవలసినది చేయడం లేదు, చేయకూడనిది అక్కడ చేస్తున్నాడు దావీదు. బాగా గమనించాలి. దావీదు చేయవలసినది చేయడం లేదు. ఏంటంటే అక్కడ యుద్ధం చేస్తున్న సమయంలో దావీదు యుద్ధానికి వెళ్లకుండా అక్కడ ఏం చేస్తున్నాడు దావీదు అంటే మిద్దె మీద సాయంకాల వేళ మిద్దె మీద తిరుగుతూ ఒక స్త్రీ, అందమైన స్త్రీ ఆమెకు కనిపిస్తుంది. బత్షెబ అనే స్త్రీ ఆమె కనిపిస్తుంది. స్నానం చేస్తుంటే ఆమె కనిపిస్తాయి. అప్పుడు తన యొక్క దాసుడు ఒక వ్యక్తిని పిలిపించి పంపించి ఆమెను తన దగ్గర తీసుకొని వచ్చి ఆమెతో పొరపాటు చేసి తప్పు చేసినట్లుగా ఆమెతో శయనించినట్లుగా ఈ చరిత్ర మనకు అంతకు తెలిసింది. ఇక్కడ దావీదు సమయం ఏంటి, అక్కడ యుద్ధానికి వెళ్ళాల్సిన సమయము. అందరు యుద్ధంలో ఉంటున్నప్పుడు దావీదు వారి ఇంటికాడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటున్నాడు, మిద్దె మీద తిరుగుతూ ఉంటున్నాడు. అక్కడిక్కడ మంచిగా ఆ వాతావరణాన్ని చూసుకుంటూ అక్కడికి తిరుగుతూ ఉంటున్నాడు, అమ్మాయిలను చూస్తూ ఉంటున్నాడు. చూడండి ఎంత భయంకరంగా రాజు అయిన తర్వాత ఆయన ఎంత భయంకరంగా జీవిస్తున్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. నిజంగా దేవునికి అక్కడ అయిష్టమైన పని చేసినాడు. తర్వాత నాతాను ప్రవక్త ద్వారా దేవుడు అతని వర్తమానం పంపడము, తర్వాత దావీదు మహారాజు పశ్చాత్తపడి ఆయన బ్రతిమలాడుకోవడమే నేనేం చేయాలని చెప్పినప్పుడు నాతాను ప్రవక్త దావీదు మహారాజుకు అన్ని విషయాలు చెప్పడము, అప్పుడు దావీదు రాజు పశ్చాత్తపడి అన్ని మనకు తెలుసు, అన్ని చూస్తుంటున్నాం. అంటే దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే పొరపాటు చేసినప్పుడు దేవుడు తెలియపరిచినప్పుడు వెంటనే ఆ గ్రహించి తెలుసుకొని పశ్చాత్తపడి మారు మనసు పొంది తిరిగి ఆ పొరపాటు చేయకుండా తన జీవితాన్ని కొనసాగించాడు దావీదు రాజు. అందుకే దేవుడు దావీదును తన హృదయానుసారిగా దేవుడు మార్చుకున్నాడు. అందరం మనుషులమే, అందరం మానవులమే, పాపాలు చేసిండొచ్చు, చిన్న చిన్న పొరపాటు చేసిండొచ్చు, కానీ దావీదు రాజు మాదిరిగా మనం సరి చేసుకునేటటువంటి జీవితాన్ని, పశ్చాత్తపడి మారు మనసు పొందే జీవితాన్ని మనము కలిగి ఉండాలని దేవుడు మనతో అప్పుడు మనం కోల్పోయినవన్నీ కూడా మనం పొందుకుంటాం. కోల్పోయినవన్నీ కూడా దేవుడు మనకి ఇస్తాడు. ఇక్కడ దావీదు చేసినటువంటి ఈ పనికి దేవుడు ఏం చేసింది తెలుసా, అతని మొదటి కుమారుని మొదటి సమూయేలు 12వ అధ్యాయం 16-20 వచనం చూస్తే బత్షెబకు దావీదుకు పుట్టినటువంటి మొదటి కుమారుని దేవుడు చంపేస్తాడు. మొదటి కుమారుని దేవుడు ముత్తేస్తాడు. ఉపవాసముడి ప్రాణం చేసిన దేవుడు ఆ అతని బతికించలేదు. ఆ దేవుడి చిత్తం, దేవుడు పెట్టినటువంటి దేవుని యొక్క శిక్ష. అయితే ఆ చనిపోయిన తర్వాత దావీదు రాజు లేచి ఏం చేశాడంటే మంచిగా మరలా స్నానం చేసుకొని సైనికులతో తన దాసుతో భోజనం తెప్పించుకొని మంచిగా భోజనం చేసినట్టుగా మనం చూస్తుంటాం. అప్పటి నుంచి దావీదు రాజు చరిత్ర మారిపోయింది. పశ్చాత్తపడినాడు, విల్లవిల్లలాడిపోయినాడు దావీదు రాజు. ఏడ్చినాడు తన యొక్క కుమారుని బట్టి, తన యొక్క కుటుంబంలో జరిగినటువంటి సంఘటన బట్టి ఎంతో ఏడ్చినాడు, కన్నీరు కార్చినాడు. దేవుడు కనికెరపూర్ణుడు, దావీదును ఆస్వాదించినాడు, కానీ ఆ కుమారుని మాత్రం దావీదు కోల్పోయినాడు. అతను చేసినటువంటి పాపాన్ని బట్టి, అతను చేసినటువంటి ఆ తప్పిదని బట్టి తన కుమారుని కోల్పోయిన మనం చూస్తున్నాం. ఇక్కడ దావీదు రాజు చేసిన దానికి తనకు పుట్టిన కుమారుని పోగొట్టుకోవాల్సింది. అంతకుముందు దావీదు మరి ఏం చేసిండు, ఊరియాను యుద్ధంలో ముందు వరుసలో పెట్టించి ఒక ప్లాన్ గా చేసి అతన్ని చంపించి ఏమో బత్షెబను తన భార్యగా చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఒక ప్లాన్ చేసి ఊరియాను యుద్ధంలో ముందు వరుసలో పెట్టేటట్లుగా చేసి అతన్ని చంపించినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని ద్వారా ఇదంతా కూడా దావీదుకు అధికారం వచ్చిన తర్వాత
ఇలాంటి పొరపాటు చేస్తూ ఉంటున్నాడు. దేవుడు మాత్రం విడిచిపెట్టేది. శిక్షించినాడు కానీ, శిక్షించిన తర్వాత పనిష్మెంట్ ఇచ్చిన తర్వాతనే దావీదును క్షమించి తన హృదయానుసారిగా మార్చుకున్నాడు. చాలా మంది అనుకుంటారు, నేను పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడు, క్షమిస్తాడు అనుకుంటారు గానీ క్షమిస్తాడు. కానీ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు దేవుడు క్షమిస్తాడు. అది మాత్రం కంపల్సరీ మనం అనుభవించాల్సిందే. చరిత్రలో చూస్తే వాళ్ళు పనిష్మెంట్ పొందుకున్నారు. పొందుకున్న తర్వాత దేవుని బిడ్డలుగా వాళ్ళు గొప్పగా వాడబడడం మనం చూస్తున్నాం. దావీదు రాజు యొక్క జీవితంలో కూడా ఆయనను ఆశీర్వదించడానికి మనకు రుజువేంటి అంటే, వారి గర్భములో పుట్టినట్టు కుమారుడు సొలొమోను రాజును దేవుని కొరకు ఎంతో బలంగా వాడుకున్నాడు. సొలొమోను రాజు ద్వారా దేవుని పరిశుద్ధ మందిరాన్ని కట్టించగలిగేటటువంటి ఆశీర్వాదాన్ని ఆయన కుమారునికి దేవుడు, అలాంటి అర్హతను దేవుడు తన కుమారునికి సొలొమోను రాజుకు ఇచ్చినట్లుగా మనము దేవుని యొక్క లేఖన భాగంలో మనము చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ దావీదు రాజును క్షమించడానికి ముఖ్య కారణం ఏంటంటే తన కుమారుని రాజుగా అభిషేకించడము, కుమారుని సొలొమోను రాజును కుమారునిగా ఇవ్వడము, అతని గొప్పగా దేవుడు వాడుకోవడము, నిజంగా అతని ద్వారా దేవుని యొక్క మందిరాన్ని కట్టించడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు. ఫస్ట్ శిక్షించాడు, పనిష్మెంట్ ఇచ్చాడు. దావీదు మహారాజు పశ్చాత్తాపడిన తర్వాత తిరిగి తనకు మరలా కుమారుని సొలొమోను రాజు, రెండో కుమారుని సొలొమోను రాజునిచ్చి ఆయనను బలంగా వాడుకున్నాడు. దేవుని యొక్క మందిర నిర్మాణం విషయంలో ఆయనను దేవుడు వాడుకున్నట్లుగా దావీదు రాజుకు అవకాశం ఇవ్వలేదు, కానీ తన కుమారుడైనటువంటి సొలొమోను రాజుకు దేవుడు అవకాశం ఇచ్చడం మనం చూస్తుంటున్నాం. కాబట్టి దావీదు రాజు కోల్పోయినది పొందుకోవడానికి మూడో కారణం ఏంటి అంటే, మూడో కారణం కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడినాడు. ఫస్ట్ ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. తర్వాత పశ్చాత్తాపడి దేవుని దగ్గర విచారణ చేసిన తర్వాత తన భార్యను సంపాదించుకున్నాడు. కోల్పోయిందంతా కూడా తిరిగి సంపాదించుకున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. రెండోదిగా చేయవలసినది పద్ధతి మీద చేయలేదు కాబట్టి మరలా పశ్చాత్తాపడి మళ్ళా పద్ధతి మీద ఏ విధంగా చేయాలి ఆ విధంగా చేశాడు కాబట్టి, ఆ మందసాన్ని తీసుకొచ్చి పెట్టాడు కాబట్టి తిరిగి రెండోదిగా తన యొక్క దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన పొందుకున్నట్లుగా, కోల్పోయి తిరిగి సంపాదించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మూడోదిగా ఆయన చేయవలసింది చేయడం లేదు, చేయకూడనిది చేశాడు కాబట్టి దేవుని ఉగ్రత పొందుకున్నాడు. తర్వాత పశ్చాత్తాపడితే కోల్పోయినాడు తన కుమారుని మరల దేవుడు ఇంకో కుమారుడు దేవుడు అనుగ్రహించి, ఆ కుమారుని అనుగ్రహించడం కాకుండా దేవుని మందిరాన్ని కట్టేటంత ఆధిక్యతను తన కుమారునికి అనుగ్రహించినట్లుగా, ఆ విధంగా తన కుమారుని దీవించినట్లుగా దావీదు మహారాజు తన హృదయానుసారిగా చేసుకున్నట్లుగా మనము లేఖన భాగం చూస్తున్నాం. చివరిగా నాలుగవదిగా దావీదు గత విజయములను బట్టి సైన్యమును లెక్కబెట్టమని చెబుతూ ఉంటున్నాడు తన సైనికులతో. అంటే నాలుగవదిగా ఏమొచ్చిందంటే, దావీదు మహారాజులో నాకు దేవుడు చాలా విజయాలు ఇచ్చాడు కదా అని చెప్పి ఒక గర్వము ఏం చేస్తున్నాడంటే, జనాన్ని లెక్క పెట్టమంటున్నాడు. అందులో ఒక సైనికుడు అంటాడు, అయ్యా నీవేంటి జనాలు లెక్క పెట్టమంటున్నావు? సంపూర్ణంగా దేవునిపై ఆధారపడేటువంటి వ్యక్తి కదా, దేవుని దగ్గర మనం ఆలోచన చేసిన వారం కదా, దేవుని దగ్గర ప్రార్థన చేసిన వారం కదా, మనకు దేవుడు సహాయం చేస్తాడు కదా, ఎంతమంది ఉన్నా దేవుని సహాయం, దేవుని హస్తం మనకు తోడుగా ఉంటుంది కదా, జనాలు లెక్క పెట్టడం ఏందని అడిగినప్పుడు దావీదు రాజు ఒప్పుకోడు. నేను చెప్పింది చేస్తావా అని చెప్పి గట్టి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు దేవుని కోపం వచ్చి 2 సమూయేలు 24వ అధ్యాయము 13-18 రాయబడి ఉంటున్నట్లు మనం చూస్తుంటున్నాం. అక్కడ ఏమంటారు 13 అంటే ఏమంటారు, అప్పుడు ఒక చాయిస్ దావీదు మహారాజుకు చాయిస్ ఇస్తాడు. దేశమందు మూడు రకాలుగా నీకైతే దేవుని గుర్తు వచ్చి నీ మీదకి 3 రకాలుగా నువ్వు చావడం తప్పదు, నాశనం కావడం తప్పదు. అయితే 3 రకాలుగా నీకు అవకాశం ఇస్తా. నువ్వు ఏ విధంగా ఒప్పుకుంటావో, నీవు ఏ విధంగా ఒప్పుకుంటావు ఆ విధంగా నీ మీద శిక్ష ఉంటుందని చెప్పినప్పుడు, దేశమందు అక్కడ 7 సంవత్సరములు క్షామం కలిగించుటకు ఒప్పుకుందువా? అదేవిధంగా నిన్ను తరుముచున్న నీ శత్రుల ఎదుట నిలవలేక పారిపోటకు ఒప్పుకుందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా? ఈ విధంగా చాయిస్ 3 రకాలుగా నువ్వు ఏదైనా కోరుకో, కానీ నీకు మరణం తప్పదు అని వర్తమానం దీర్ఘదర్శుడు గాదు ద్వారా వర్తమానం పంపించినప్పుడు, అప్పుడు దావీదు మహారాజు అంటాడు, ఇవన్నీ కాకుండా, మీ మనిషి చేతిలో పడకుండా ఇవన్నీ కాకుండా నా దేవుని చేతిలో పాటేమో నాకు కరెక్ట్ అని చెప్పి దావీదు మహారాజు తెలుసుకుంటాడు. అప్పుడు జరిగింది ఏంటంటే, ఈ 18వ జరిగింది ఏంటంటే, అక్కడ 70,000 మంది చనిపోయిన మనం దావీదు చేసినటువంటి పొరపాటుకు, దావీదు చేసినటువంటి తప్పుకు అక్కడ 70,000 మంది చనిపోయినట్లు మనం చూస్తున్నాం. తర్వాత దావీదు మహారాజు ఎంతో పశ్చాత్తాపడి తిరిగి మరలా 70,000 మంది చనిపోయిన తర్వాత మరలా ఆయన పశ్చాత్తాపడిన తర్వాత మళ్ళీ తిరిగి మళ్ళా యుద్ధం చేసి మరలా విజయాన్ని సంపాదించుకున్న మనం చూస్తుంటున్నాం. ఈ చరిత్ర అంతా జ్ఞాపకం చేసుకుంటే దావీదు రాజు
తన పొరపాటును బట్టి, తనలో ఉన్న పాపమును బట్టి కోల్పోవాల్సొచ్చింది. తిరిగి దేవుని దగ్గర పశ్చాత్తాపడి మారుమనసు పొంది వాటిని విడిచిపెట్టినప్పుడు నిజంగా తిరిగి గొప్ప కార్యాలు దావీదు రాజు ద్వారా దేవుడు చేసినాడు. గొప్ప కార్యాలు దావీదు చేయగలిగి ఉంటున్నాడు. ఎందుకంటే అతను కోల్పోని పొందుకోవడానికి తిరిగి పశ్చాత్తాపడినాడు. దేవుని దగ్గర విచారణ చేసినాడు. దేవుని బ్రతిమలాడుకున్నాడు. కన్నీరు కార్చినాడు. ఏడ్చాడు. విలవిలలాడిపోయినాడు దావీదు రాజు. అప్పుడు తిరిగి దేవుడు కనికరించి, ఎందుకంటే మన దేవుడు కనికరపూర్ణుడు. మనం బలహీనం మనుషులం. ఒకవేళ నీలో నాలో మన జీవితాన్ని బట్టి, మనలో ఉన్న ప్రవర్తన బట్టి ఎన్ని కోల్పోతున్నామేమో మనకు తెలుసు. వ్యక్తిగతంగా నాది నాకు తెలుసు. వ్యక్తిగతంగా మీది మీకు తెలుసు. కాకపోతే దావీదు చేసిందంటే కోల్పోయినవన్నీ తిరిగి పొందుకున్నాడు. ఎట్లా పొందుకున్నాడంటే దేవుని దగ్గర విచారణ చేసినాడు. పశ్చాత్తాపడినాడు. తనలో ఉన్నటువంటి పాపాలు విడిచిపెట్టినాడు. తనలో ఉన్న బలహీనతలు విడిచిపెట్టినాడు. తనలో ఉన్నటువంటి దేవునికి అయిష్టమన్నీ కూడా విడిచిపెట్టి తన జీవితాన్ని కొనసాగించినందుకు ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. కానీ దేవుడు తర్వాత అతన్ని క్షమించి గొప్ప కార్యాలు దేవుడు పొందుకోవడానికి కూడా తగినటు శక్తి కూడా దేవుడే ప్రసాదించినాడు. ఆ శిక్షను భరించుట శక్తి కూడా దేవుడే ఆయనకు అనుగ్రహించినాడు. మనకు పనిష్మెంట్ ఇస్తాడు. కానీ తట్టుకునే శక్తి కూడా దేవుడు మనకు ఆయన ఇస్తాడు. ఎందుకంటే మనం మారుమనసు పొందినాం కాబట్టి. మనలో పశ్చాత్తాపం వచ్చింది కాబట్టి, ఆ శిక్షను తట్టుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. కాబట్టి నేను కోల్పోయినవన్నీ కూడా పొందుకోవాలి అంటే దావీదు మాదిరిగా మన జీవితంలో ఏమైనా పొరపాట్లుంటే, తప్పిదాలుంటే, పాపములుంటే దేవా నన్ను క్షమించు ప్రభా! నీ రక్తంలో కడుగు నాయనా నన్ను శుద్ధీకరించు ప్రభా! అని దేవునడిగి మనం కోల్పోయినవన్నీ కూడా మళ్ళా దేవుని దగ్గర పొందుకుందాం. ఈ దావీదు ఉంటాడు. ఈ 4 లక్షణాలు, ఈ 4 విషయాలు మనం గుర్తు చేసుకొని ఎందుకు కోల్పోవాల్సొచ్చింది? ఆయన ఎందుకు మళ్ళా ఏ విధంగా ఆయన పొందుకోగలిగినాడో మనం నేర్చుకుందాం. పోగొట్టుకున్నవన్నీ కూడా తను పశ్చాత్తపడి తిరిగి తన జీవితాన్ని మార్చుకోవడం ద్వారా పొందుకున్నాడు. నేను కూడా మన జీవితంలో ఏమైనా కోల్పోయినట్లయితే దేవా నన్ను క్షమించు నాయన అని దేవుని అడిగి బ్రతిమలాడి మన జీవితం సరిచేసుకొని దేవునికి మహిమకరంగా జీవించుదాం. కోల్పోయినవన్నీ కూడా దేవుడు మనకిస్తాడు. కాబట్టి అందరం కూడా పరిశీలన చేసుకుందాం. మన హృదయాలను దేవుని వైపు తిప్పుకుందాం. తిప్పుకొని దేవా యేసయ్య నాకు సహాయం చేయి నాయనా. నాకు సహాయం చేయి ప్రభా! నేను పాపిని ప్రభా! నన్ను కనికరించు నాయనా. క్షమించు ప్రభు దేవుని అడిగి మన జీవితాన్ని సరిచేసుకుందాం. దేవుని యొక్క మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక.